అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. ఒక ఆడదానికి పురుషుడు పదే పదే తన గుర్తుకు రావాలి అంటే, తను ఆలోచనలే ఆలోచిస్తూ ఉండాలంటే ఖచ్చితంగా ఇలా చేయాలి. మీకు తెలుసా? అయితే వినండి. ఈ విషయాలను కూడా మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. అవును మిత్రమా, ఒకరిని నువ్వు దెబ్బ కొట్టడం అంటే ఇక వారిని కొట్టడమో చంపడమో అని కాదు, మనల్ని వారు అందుకోలేనంత ఎత్తుకు మనం ఎదగడం. అది చేతకాకే ఈ పగలు ప్రతీకారాలు అన్నీ కూడా, అంతే కదా. వీటి వల్ల ఏం సాధిస్తాం చెప్పండి? బతుకుని రోజులు పళ్ళు బిగిస్తూ నువ్వే గొప్పవాడివి అనే అహంకారంతో ఊగిపోతూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. మరి నువ్వు పోయాక పాపం రా, మందికి ఉపయోగపడేవాడు అని అనుకునే వాళ్ళే తప్ప ఎప్పుడూ కూడా వీడు పోయాడు, శని వదిలిపోయింది, పీడ వదిలిపోయింది, భూమికి భారం తగ్గింది అని ఏ నోటు నుంచి వచ్చేలా నువ్వు బ్రతకూడదు మిత్రమా. ఆలోచించు. ఎలా బ్రతకాలో, నువ్వు ఎంత కక్ష కడతావో అందులో ఒక వంతు ఇతరులను ప్రేమించి చూడు, నీకే అన్నీ అర్థమవుతాయి. ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నీతో ఎవ్వరు కూడా అసలు రానే రారు. నీకెందుకురా అంటూ వెనక్కి లాగేస్తుంటారు. మన గురించి మనం తెలుసుకొని అడుగు ముందుకు వేస్తే ఏదో ఒక దారి దొరకపోదు కదా. అలా కాదని చుట్టూ ఉన్నవారి మాటలను అవే పట్టుకొని చిన్న చిన్న సుఖాలను అలవాటు పడితే ఇక అది నీ ఎదుగుదలను పూర్తిగా అణచివేస్తుంది. నీ బలాన్ని అక్కడే అణచివేస్తుంది. అవును, మనిషి ఇంతే చేయగలడని ఎక్కడా కూడా రాసి పెట్టలేదు కదా. మరెందుకు చెప్పు వెనుకడుగు వేస్తున్నావు? ఒళ్ళు వంచి నువ్వు కష్టపడితేనే కదా ఇక నిన్ను ఎవరూ అందుకోవడం ఎవరి తరం కూడా కాదు. ఆలోచించు మిత్రమా. ప్రతిసారి కూడా నువ్వు మోసపోవు. ఎందుకు ఇలా కూలబడిపోతున్నావు? ఒకసారి లేచి ఈసారి కూడా ఎవరిని నమ్మొద్దు. అలా కాక అందరినీ కక్ష కట్టమని చెప్పను. ఇది జీవితం. ఒకేలా సాగిపోతూ ఎన్నో ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో ఎన్నో అడ్డాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని దాటుకొని ముందుకు వెళ్ళమే నిజమైన జీవితం. జీవితం అంటే ఒక ఆట. అందులో గెలుస్తావా ఓడుతావా నీ ఇష్టం. కానీ ఆట మధ్యలో మాత్రం అసలు ఆగిపోకు. చివరి వరకు ఆడు, ఓడిపో. ఎందుకంటే నీ ఓపికే రేపటి భవిష్యత్తుకు పునాది అవుతుంది. కాబట్టి ఓడిపోతామని ఆగిపోకుండా ఆడు. మన దగ్గర ఏమీ లేనప్పుడు, అయిపోయిందని అనుకున్నప్పుడు కూడా మనతో ఎవరు తోడుంటారో వాళ్ళే మనకి నిజమైన మిత్రులు మిత్రమా. నిజమే కదా. ఇక్కడ బంధాలు కాదు మాట్లాడేది. కేవలం పరిస్థితులు, డబ్బులు మాత్రమే మాట్లాడతాయి, నీ ఉనికిని నిర్ణయిస్తాయి. అలా డబ్బు పరపతితో విలువ కట్టేవారు సముద్రపు నీటి లాంటి వారు అని అనుకో. వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే మనకు ఏమాత్రం కూడా ఉపయోగం అనేది అస్సలు ఉండదు. ఎప్పుడు కూడా ఒడ్డు బయట ఉన్న ఆవుకి నీకు తేడా ఏముంది చెప్పు? ఎందుకంటే వదిలేస్తారు అంతే. అవసరం లేకపోతే ఎందుకు అని దూరం పెట్టేస్తారు. అంతే మనుషులు కదా, అలానే ఉంటారు. అందుకే ఈ లోకంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది నువ్వు అనుకున్నంత సులువైంది కాదు. దండకారుణ్యం ఇక్కడ. మేకవన్య వంటి పులులు చాలా ఉంటాయి. మనిషి వంటి రాక్షసులు ఉంటారు. అవసరానికి వాడుకొని అనవసరం అనిపిస్తే ఇక నిన్ను కూరలో కరేపాకులా దూరంగా విసిరిపారేస్తారు. అవును కదా. నువ్వు, నీ కుటుంబం, ఇవే నీ ఊపిరి. నీ ఊపిరి ఉన్నంత వరకు నీకు తోడుగా ఉండేది ఇవే. నీకు మించిన స్నేహకాలు నీ ఆర్థిక ఎదుగుదలని నాశనం చేస్తాయి. కన నువ్వు చివరికి బికారిగా మార్చి అంధకారానికి తొక్కేస్తాయి. కాబట్టి నీ స్థాయి నీ స్నేహితుల ముందు కూడా చేయి చాచే స్థితికి దిగజారే స్థాయికి ఎప్పుడూ ఉండవద్దు. ఎందుకంటే వచ్చిన నొప్పులు చెప్పు ఉంటే కొనుక్కోవాలి, లేదా అలా కాదని ఎవరో చూస్తారు అని చేసి అప్పు చేసినా సరే ఆడంబరానికి ఉంటే ఎలా? నువ్వు దిగజార్చుకుంటావు, అగాధానికి తోసుకు వెళ్ళిపోతావు. ఇదంతా నీకు అవసరమా? ఏం అవసరం లేదు. జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలో అది మాత్రం ఆలోచించి నీ స్థాయిని పెంచుకో మిత్రమా. ఇక నువ్వు అగాధానికి దగ్గరవుతున్నావని నీకు అనిపించినప్పుడు దూరంగా జరుగు. కష్టపడి ఉన్నదాన్ని సంపాదించుకునే ప్రయత్నం చెయ్యి. నువ్వే కారణం నీ యొక్క సంపదను పెంచుకుంటావా తగ్గించుకుంటావా అని. ఇక అన్నీ నీకే కావాలంటావు, దొరకపోతే డేలా పడిపోతావు. చెప్పు. అంత నిరుత్సాహం నీ మనసుకు కాదు, నీ ప్రతిభతో యుద్ధం చెయ్యి. అప్పుడు నీకు కావలసిన ప్రతీదీ కూడా నీకు దక్కుతుంది. ఎందుకంటే ఇక్కడ మనసుని అర్థం చేసుకునేంత మంచి స్వభావం, పెద్ద మనసు ఎవ్వరికీ లేదు.
ఆలోచించు. నువ్వే నీ ప్రతిభ మాత్రమే కనపడాలి, లేదంటే నీ పతనం కనపడాలి. అలా అని నీ పతనంతో ఉండాలి. వీటిలో ఏదో నువ్వు ఎంచుకో. అప్పుడే లోకం నీ వైపు చూస్తుంది మిత్రమా. నీ పనితనం ఉండాలి, నీ విలువ కట్టలేనిదై ఉండాలి. ఇవే నీకు కావలసినవి. వాటిని నీ చెంతకు చేరుస్తాయి. ఇది ఎవరు కూడా కాదనలేని కఠినమైన సత్యం. ఒప్పుకొని తీరాల్సిందే మరి. అందుకే గుర్తుపెట్టుకో, అనవసరపు యుద్ధాలు మొదలుపెట్టి నువ్వు నలిగిపోకు. మనసును ప్రశాంతంగా ఉంచుకో. నీ దారిలో నువ్వు వెళ్ళిపో. ఎలాంటి అందగత్తె అయినా సరే, స్త్రీలోనైనా సరే, మగవాడు అసలు తన ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆమె ముందు దిగజారకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మన పెద్దలు చెబుతూ ఉంటారు కదా ఈ విషయాన్ని. అంటూ ఉండేవాళ్ళు కదా, ఏ స్త్రీ ముందు కూడా నువ్వు అసలు దిగజారకూడదు అని. ఎందుకో తెలుసా? ఒక స్త్రీకి ఎంత అందం ఉన్నా సరే, ఎంత తెలివి ఉన్నా సరే, ఆమె ముందు ఒక మగవాడు ఎప్పుడూ దిగజార్చకూడదు. ఏ మగవాడు దిగజారకూడదు అని చెప్పి మన పెద్దలు చెబుతూ ఉంటారు. పెద్దల మాట ఎప్పుడు కూడా మనకు చాలా ముఖ్యం. ఎందుకో తెలుసా? స్త్రీకి ఎంత అందం ఉన్నా, ఎన్ని తెలివితేటలు ఉన్నా, మగవాడితో జీవితం లేనిది తన జీవితం ప్రారంభం కాదు. అలానే మగవాడు కూడా స్త్రీ లేనిదే, స్త్రీ తోడు లేనిదే తనకి జీవితం లేదు. ఖచ్చితంగా ఒకరి అవసరం ఒకరికి ఉంది. అలాంటి మగవాడు ఏ ఆడదాని ముందు కూడా తన గౌరవాన్ని కించపరిచేలా అస్సలు ఉండకూడదు. అయితే మగవాడు ముఖ్యంగా ఈ 5 విషయాలు స్త్రీ ముందు అస్సలు దిగజారకూడదు. అవేంటో చూద్దాం. ఒకవేళ ఈ విషయాల్లో గనుక స్త్రీ ముందు వంగి వంగి దిగజారి ఉంటే గనుక ఇక ఇలాంటి మగవాళ్ళు ఆ స్త్రీ కాళ్ళ కింద చెప్పులా చూస్తారని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారండి. మీరు విన్నారో లేదో కానీ మరి ఇది ఎందుకు అనేవాళ్ళు అంటే, మనం ఈరోజు ఈ సందేశం ద్వారా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతకీ 5 విషయాలు ఏంటో విందామా? అవేంటి అంటే, జీవితంలో ఎప్పుడు కూడా మీరు అసలు అధైర్యపడకూడదు. ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, అలాగే సంతోషంగా జీవించడం నేర్చుకోవాలి. మరి 5 విషయాల్లో మొదటిది ఆత్మగౌరవం. ఒక మగాడు ఏ ఆడదాన్నైనా ఇష్టపడినా లేదా ప్రేమించిన తన ఆత్మగౌరవాన్ని తగ్గించుకోవడం, అలాగే కించపరుచుకోవడం చేయడం ఎప్పుడూ చేయకూడదు. ఇలాంటిది చాలా నీచమైన పని. స్త్రీ ప్రేమను పొందడం కోసం ఆ స్త్రీ కాళ్ళ దగ్గరికి వెళ్ళడం, కాళ్ళ బేరానికి వెళ్ళడం అనేది చాలా చండాలమైన పని కదా. ఇది నిజమే. స్త్రీ ప్రేమ కోసం తన వెంట పడటం, తనను బతిమాలటం, తన చుట్టూ పదే పదే కాళ్ళ బేరానికి వెళ్ళి ప్రాధేయపడటం, ఇవి చేస్తూ ఉంటారు చాలామంది. ఇలానే ఉంటారు. తన స్థాయిని మరచి ప్రేమ కోసం స్త్రీ యొక్క పాదాలు కూడా ముద్దాడుతూ ఉంటారు. ఇక ఇలాంటి వారు ముద్దు పెట్టడం కూడా చేస్తూ ఉంటారు కదా. ఆలోచించు, ఇలాంటి పనులు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? చాలా నీచమైన పని. ఇక రెండవది బతిమలాడటం. కొందరి స్త్రీలతో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడటానికి ఆ పరిచయం అనేది కాస్త చనువుగా మారి ప్రేమ అనే వ్యామోహం ఇలా దారితీస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి ప్రేమలు, వ్యామోహాలు కొన్ని రోజులు గడిచిన తర్వాత మటుమాయమైపోతాయి. ఆమెకు మీపై విరక్తి పుట్టి మిమ్మల్ని వదిలేస్తే అవకాశం కూడా ఉంది. ఇక అలాంటి ఆడదాన్ని బతిమలాడి మీ గౌరవాన్ని అసలు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఇక మూడవది ప్రేమలో మోసాలు. కొంతమంది స్త్రీలు ఒక మగాడిని ప్రేమించి కొన్ని రోజుల తర్వాత ఇంకొక మగవాడి నచ్చితే తనతో శాశ్వతంగా వెళ్ళిపోతారు. అలా నిర్ణయించుకున్న ఆడదాన్ని నువ్వు ఎప్పుడు కూడా అసలు బతిమలాడి నీ గౌరవాన్ని నువ్వు తగ్గించుకోవద్దు. బతిమలాడి నీతో ఉంచుకోవాలని ప్రయత్నం అసలు చేయొద్దు. ఇలాంటి ఆడవాళ్ళు మీ జీవితంలో లేకుండా తన జ్ఞాపకాలు మొత్తం కూడా మంటల్లో తగలబెట్టాలి. కష్టమైనా సరే చేసి చూడండి. ఇక 4వ విషయం డబ్బు వ్యామోహం. డబ్బు వ్యామోహం అనేది ఒక స్త్రీ నిన్నుగా ప్రేమించగలదా? అది చాలా మంచిది. లేదంటే నీ ప్రేమను చూసి నిజంగా నీకు దాసోహం అవ్వగలదా? అది ఇంకా మంచిది. లేదా నీ వెనక ఉన్న డబ్బును చూసి ప్రేమిస్తుందా అని తెలుసుకోవాలి. నువ్వు ఖచ్చితంగా చేయగలగాలి, లేదంటే ఇబ్బంది పడతావు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సమాజంలో చాలామంది కేవలం మనిషి కన్నా డబ్బుకే విలువిస్తున్నారు. కాబట్టే నిన్ను ప్రేమించే స్త్రీ ఎలాంటిదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది అక్షరాల నిజం. నిజంగా నిన్నుగా ప్రేమిస్తే అలాంటి స్త్రీని జీవితంలో ముఖ్యమైన వ్యక్తిగా ఉంచుకో. అలా కాకుండా నిన్ను చూసి కాకుండా నీ డబ్బునో నీ ఆశనో చూసి, నీ పేరునో చూసి నీ చెంతకు చేరితే ఆ స్త్రీ ఇక నీకు అసలు అవసరం లేదు. నువ్వు చేసే ముఖ్యమైన పనులు నీ డబ్బు ఉన్నంత వరకే నీతో ఉంటుంది. ఆడదాని కోసం నిన్ను నువ్వు దిగజార్చుకోకు, నీ గౌరవాన్ని కించపరుచుకోకు మిత్రమా.
జాగ్రత్తగా ఉండు. ఇక అలానే చివరగా 5వది వేశ్యశ్రీ. ఈ రోజుల్లో చాలామంది కొంతమంది స్త్రీలను అసలు నమ్మడానికే వీల్లేదు. అందరినీ అనడం లేదండి, కొందరు. ఎందుకంటే ఒక మగవాడిని ప్రేమించి తన అవసరం తీరాక ఇంకో మగవాడి వల్ల వేసుకొని ఆడవాళ్ళు చాలామందే ఉన్నారు. ఇక ఇప్పుడు అలానే ఉన్నారు కదా. ఎప్పుడు అలాంటి వారిని నమ్మకూడదు. తనకు ఒక మగవాడు అసలు సరిపోదు, ఇలాంటి వాళ్ళను దూరంగా ఉంచడమే మంచిది. ఇలా లెక్కలేని పురుషులతో తిరిగే వాళ్ళని వేషలుగా ముద్రిస్తాం. వాళ్ళతో జాగ్రత్త. ఇలాంటి ఆడవాళ్ళు కనుక మీకు దొరికితే మాత్రం చాలా దూరంగా ఉంచుకోండి. తప్పించుకొని మీ జీవితాన్ని కాపాడుకోండి. మీకున్న మంచి సొల్యూషన్ ఇదేనండి. లేదంటే ఆడవాళ్ళ చేతిలో జీవితం మొత్తం కూడా నరకం అనుభవించాల్సి ఉంటుంది. జాగ్రత్త. మీ జీవితం నాశనం చేసుకోవద్దు. ముఖ్యంగా ఈ 5 లక్షణాలు ఉన్న ఆడవాళ్ళ జోలికి మీరు అస్సలు వెళ్ళొద్దు. వీలైనంత దూరంగా ఉండండి. అదే మీకు మంచిది. మీ ఆత్మగౌరవాన్ని మీరు చంపుకొని ఇలాంటి స్త్రీల కోసమైనా లేదా మగవాళ్ళ కోసమైనా మీ గౌరవాన్ని దిగజార్చుకోవద్దు. ఆడవాళ్ళని ఒక్కడే అనడం లేదండి, మగవాళ్ళకు కూడా వాళ్ళ చేతుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇది కొంతమంది ఆడవాళ్ళకి కూడా వర్తిస్తుంది. మగవాళ్ళకు మాత్రమే అందరినీ ఉద్దేశించి అనడం లేదు. అలానే ఆడవాళ్ళు మగవాడు పదే పదే గుర్తుకు రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ పని చేయాలి. ఏంటో తెలుసా? ఒక ఆడదానికి మగవాడు పదే పదే ఎప్పుడు గుర్తొస్తాడు చెప్పండి? ఎప్పుడు కూడా మగవాడు ఆడదాన్ని మనసులో పెట్టి చూసుకుంటే ఇక ఆ ప్రేమను ఆడది బానిసైపోతుంది. గుండెల్లో పెట్టి చూసుకుంటే ఆ ప్రేమకు దాసోహం అయిపోతుంది. తనకి పదే పదే ఆ మగవాడు ఎక్కువ ఆలోచనలకు గుర్తొస్తూ ఉంటారు. నువ్వు ఎన్ని తిట్టినా కొట్టినా సరే భార్యని అర్థం చేసుకొని భార్యను నువ్వు గుండెలో పెట్టుకొని చూసుకుంటే ఆ భార్యని ఎప్పుడూ కూడా నువ్వు మర్చిపోవు. ఆ భార్య కూడా అస్సలు వదులుకోదు. అనుక్షణం తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కువగా తనని ప్రేమిస్తూ ఉంటుంది. తను ఎంత వద్దనుకున్నా తనను ఇష్టపడుతూనే ఉంటుంది. అర్థమైంది కదా అండి? విన్నారు కదా? ఈ మోటివేషన్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొంతమందికి షేర్ చేసి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.